విద్యార్థుల్లో నిగూఢమైన ఆసక్తిని ఆలోచనలను ఆచరణలో సాధించేందుకు సైన్స్ ఎక్స్పో దోహదపడుతుందని సిద్ధార్థ హైస్కూల్ ప్రిన్సిపల్ ఎం రోషన్ అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక పాండురంగపేటలోని సిద్ధార్థ హైస్కూల్లో సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా అక్కడి ప్రదర్శనను తిలకించారు. సిద్ధార్థ హైస్కూల్ ప్రిన్సిపల్ ఎం రోషన్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసి వారిలో కొత్త ఆలోచనలు, పరిశోధనల పట్ల మక్కువను కలిగించడం సైన్స్ ఎక్స్పో ముఖ్య ఉద్దేశంగా చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపేందుకు కారకులైన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర బృందం, కరెస్పాండెంట్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రదర్శనను తిలకించిన సందర్శకులు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. Footstep energy generator. It is newly highly technology of Japan. It is not concealed in India. It has been producing energy from our footsteps. The problem is in crowded places like railway stations, bus stands, and marketplaces. The footsteps are being wasted. From this, the solution is from this system, the footsteps are being converted into. Today our project is solar power irrigation system. When the sunlight falls on the solar panel converts the sun rays into electricity. The electricity is stored in the battery. After, when we want, then we will able to use the electricity for irrigation. We can on. ఈరోజు సైన్స్ డే. 28th ఫిబ్రవరి ఎవ్రీ ఇయర్ సైన్స్ డేని జరుపుకోవడానికి కారణం మన సివి రామన్ గారు రామన్స్ ఎఫెక్ట్ అనేటటువంటి కొత్త విషయాన్ని కనుక్కొని ప్రపంచానికి తెలియజేశారు. ఈ సందర్భంగా మా సిద్ధార్థ స్కూల్ నందు సైన్స్ ఎక్స్పోని కండక్ట్ చేశాం. దీంట్లో మా విద్యార్థులు ఎంతో ఆసక్తిగా, ఎంతో ఉత్సాహంగా, ఎంతో కొత్త విషయాలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలన్న విషయాన్ని ప్రజలకి, అంటే వచ్చే తల్లిదండ్రులకి, సందర్శకులకి తెలియచెప్పాలి అనే సదుద్దేశంతో వాళ్ళు ఎంతో ఉత్సాహంగా కొత్త ప్రయోగాలను కూడా చేపట్టారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగింది ఫుట్ స్టెప్ పవర్ జనరేషన్. ఇది జపాన్ టెక్నాలజీ. నడుస్తూ ఉంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇంతవరకు ఇండియాలోకి రాలేదు. అదొకటి. ఇంకొక కొత్త ఆవిష్కరణ చైనాలో ఉంది. వెహికల్స్ మూవ్ అవుతున్నప్పుడు కార్బన్ ఎమినెంట్స్ ఉంటాయి. అవి బాగా పొల్యూట్ చేస్తుంది కాబట్టి ఎయిర్ పొల్యూషన్ని వాటిని ఫిల్టర్ చేసి ఆ కార్బన్ని తగ్గించి ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఎలా ఉన్న టెక్నాలజీ చైనాలో మాత్రం ఉంది. మనకి ఇండియాలోకి ఇంకా రాలా. ఇలాంటివి రెండు కూడా మా విద్యార్థులు ఈ సందర్శనలో ఉంచారు.